మార్నింగ్ ఫ్రమ్ ఉమెన్లో అమ్ములు బాబు అందరూ ఎలా ఉన్నారు? సో మనం ఈరోజు వాదీ షాబ్ అనే ప్లేస్కి వెళ్ళబోతున్నాం అండి. ఆల్మోస్ట్ 12 గంటల జర్నీ అనమాట ఈ ట్రిప్. చాలా దూరం, చాలా బాగుంటుంది. లొకేషన్స్ అయితే చాలా బాగుంటాయి. ఫస్ట్ అయితే వీడియోకి లైక్ కొట్టి పూర్తిగా వీడియోని ఎంజాయ్ చేయండి. డ్రోన్ షాట్స్ అన్నీ పెడదాం, ఓకే? సో వచ్చేసామండి వాదీ షాప్కి. సో మనం ఇక్కడ నుంచి బోట్ తీసుకొని అటు సైడ్ కొండ మీదకి వెళ్ళి ఆ కొండ మీద నుంచి మనం ఒక 1 అవర్ అయితే ఎక్కాలి. పులుసు కారిపోయే ప్రక్రియ ఉంది. ఆ తర్వాత మనకి నదులు సొరంగాలు వస్తాయి. సో నాకు ఈత రాదు కాబట్టి, అంటే ఈత అంటే కొంచెం మనం ఇంకా వెళ్ళాలి కాబట్టి ఎందుకైనా బెటర్ అని చెప్పి లైఫ్ జాకెట్ తీసుకున్నాను రెంట్కి. మీరు కొండలు చూసుకోవచ్చు, అలా ఎన్ని కొండలు ఉన్నాయి. ఇప్పుడు అన్ని కొండలు ఎక్కాలి. ఆ కొండల దగ్గర నుంచి వచ్చే నీళ్ళు అనుకుంటాను, గడ్డి. అది లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ చాలామంది టూరిస్టులు ఉన్నారు. సో బోట్ ఎక్కాము, అందమైన యాత్ర మొదలైంది. చూశారు కదా, చాలా బాగుంది లొకేషన్. చూద్దాం, ఓకే? లెట్స్ గో, ఎంజాయ్ చేయండి లొకేషన్. లొకేషన్ అయితే బాగుంది. మొత్తం ఖర్జూరం చెట్లతోని వెళ్తున్నాము. మా టూర్ గైడ్ పేరు వచ్చేసి అరగడం వాట్స్ యువర్ నేమ్? మహమ్మద్. మా టూర్ గైడ్ అనమాట మహమ్మద్ గారు. తినుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు కొండ ఎక్కాలి. బాగుంది, చాలా బాగుంది. ఎక్కుతున్నాం కొండలో, మామూలుగా లేదు. ఇదిగో అందుకని మేడం గారు తినేస్తున్నారు మమ్మల్ని. హైకింగ్ చేసేటప్పుడు వాళ్ళందరూ మాట్లాడుకొని కబుర్లు చెప్పుకొని వెళ్తాను. నేను మటుకు కెమెరాతోని మీతోని మాట్లాడాల్సి వస్తుంది. వాళ్ళందరూ ముందు వెళ్తే నేను అనుకుంటాను. ఎప్పుడు ఇదే జరుగుతుంది అంతే. మరి బాగుందండి లొకేషను. బుర్రపాడు కదా. అందరూ మనుషులతో సంబంధాలు పెట్టుకుంటాను. నేను మటుకు కెమెరాలతో సంబంధం పెట్టుకున్నాను. చూసి ఆ ఏ రోబో ఏదో వచ్చాయట, అన్నీ చేస్తున్నాయి. దాన్నే పెళ్లి చేసుకుంటాను. ఇంక ఈజీగా ఉంటుంది. ఛార్జింగ్ పెట్టుకో అక్కర్లేదు, ఏటి అక్కర్లేదు, అన్నీ అదే చూసుకుంటాను. కొండగుహ జలపాతం. వావ్, ఎక్కడికెక్కడికి వెళ్తున్నాం అలా కానీ తగ్గట్లేదు హైకింగ్. బాగుంది. అరటి చెట్లు ఇవి చాలా చల్లగా ఉంది ఇక్కడ. ఏ మాటకి ఆ మాట కానండి, లొకేషన్ అయితే ఎరగదీసింది. ఇక్కడ ప్రశాంతంగా ఉంది, ఎవరు లేరు. దానికి తోడు ఎండ పడుతుంది, భలే ఉంది. మీకు కనబడుతుంది కదా. ఇంకెలా సాగుతుందంటే కొండల నడుమ సాగుతుంది. బాగుంది. లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి. వెళ్ళడం తిరగడం అద్భుతంగా ఉన్నాయి. చాలా బాగుంది. మీకు ఒక చూపిస్తాను చూడండి ఎంత బాగుంది ఇక్కడ. వావ్ వావ్ చిన్ని చూడండి ఎంత బాగుందో. In 2012, it was a Red Bull competition. The depth here is 6 meters, okay. So they jumped from there. Wow. Take video there. See? You see? Location super ఉంది. Yes, we see. And then what happened? చాలా బాగుంది. రెడ్ బుల్ కాంపిటీషన్ అయిందంటే ఇక్కడ. చాలా బాగుంది. భలే ఉంది, చాలా బాగుంది. ఇంకా నా ఫోను ఇది పోయిందనమాట. ఎక్కడ పడిపోతుందో భయం వేస్తుంది. బాగుంది. లొకేషన్స్ అయితే బాగున్నాయి. కొండల జలపాతం అదిగోండి అలా వెళ్తున్నారు అందరూ. కొండల జలపాతం లోపలికి అందరూ అలాగే వెళ్తున్నారు. కొండల జలపాతం, కొండల జలపాతం, జలపాతం, కొండల జలపాతం. చూడండి ఎంత బాగున్నాయో. నిజంగానా భలే ఉన్నాయి. చాలామంది ఉన్నారు. కొండల్లో నీళ్ళు ఎలా ఊడుతున్నాయి అనుకుంటున్నారా? అదిగో అక్కడ ఊడుతున్నాయి, చూసారా? అదిగో. మీరు ఈ లొకేషన్ చూసుకోవచ్చు ఎంత బాగుందో. సూపర్ ఉంది. ఇది కూడా అలా ఎక్కుతూనే ఉంటే ఇది ఇక్కడ అప్పుడే స్నానాలు స్టార్ట్ చేస్తారు వీళ్ళు. మొత్తం ఇదంతా స్విమ్మింగ్. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి చేస్తారు వీళ్ళు. అప్పుడే మామూలుగా లేదు. మొత్తం స్విమ్మింగ్ అందరు. నీరు కనబడితే ఎండలుగా ఉండదండి. డాంకిలు చూడండి ఎలా సామాన్లు మోసుకొని వెళ్తుంది. గడ్డి. అబ్బా బాగుంది. నాతో వస్తున్న మా అమ్మగారికి హెల్త్ బాగాలేదు. ప్రతి 20 నిమిషాలకి మందులు వేసుకోవాలంట. అలాగైతే నన్ను అడగలరట. అలారం పెట్టుకున్నారు, దాని ద్వారా వెళ్తున్నారు పాపం. ఇంకా సాగుతుంది యాత్ర. కొండలు, రాళ్ళు, రప్పలు భలే ఉన్నది లొకేషన్ మటుకు. మీరు చూసుకోవచ్చు రాళ్ళు అన్నీ. కానీ చల్లగానే ఉంది, వేడిగా ఏం లేదు. బాగుంది. రాళ్ళు చల్లగా ఉన్నాయమ్మా, చల్లగా ఉన్నాయి. భలే ఉంది ఇక్కడ. నాయను అన్నీ నడుచుకొని వచ్చేసాము. ఇక్కడ స్విమ్మింగ్లు, బికినీలు మామూలుగా లేవు. స్నానాలు చేసేస్తున్నారు అందరూ.
అదిగోండి మామూలుగా లేదు అందరూ. మనం ఇప్పుడు ఎక్కడికో డ్రోన్ ఎగరేయాలి, చూడాలి ఎలాగో ఏటో. భూముల మీద భారం వేసి అన్ని సామాన్లు ఇక్కడ వదిలేస్తున్నాము, ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోతున్నాము. నేను వెళ్ళలేదనమాట అక్కడి నుంచి, అంత పెద్ద వరకును నాకు డ్రోన్ ఎగరేయడానికి టైం లేక లైఫ్ జాకెట్తో వెళ్ళాలి. చాలా బాగుంది అక్కడి వరకును, అక్కడి నుంచి అక్కడి వరకును చాలా బాగుంది లొకేషన్ అయితే. అలాగొచ్చాము, అలాగొచ్చి ఇలాగ స్విమ్మింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు అందరూ, జాయిగా స్విమ్మింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు. అలాగ స్విమ్మింగ్ అక్కడి వరకును బాగుంది. అలా స్విమ్మింగ్ చేసుకుంటూ జాయిగా వెళ్ళడం, అంత పెద్ద లొకేషన్ భలే ఉంది, చాలా చాలా బాగుంది. సో ఇప్పుడు మనం స్విమ్మింగ్ని ఎంజాయ్ చేద్దాం. టైమ్ టు ఎంజాయ్ ద స్విమ్మింగ్. ప్రపంచ యాత్రికులు నాన్వేషణ. ఇంకా అద్భుతమైన లొకేషన్ అండి. స్విమ్మింగ్ వస్తే కనుక అద్భుతం, అద్భుతం, మహా అద్భుతం చూడొచ్చు. చాలా చాలా బాగుంది. మనం ఇప్పుడు కిందకి వెళ్ళిపోదాం. మళ్ళీ 1 గంట నడుచుకొని వెళ్ళి బొవ్వ తిందాం. కౌబాయ్ సినిమాలకి ఇది భలే ఉంటుంది. మహేష్ బాబు గారిది కౌబాయ్ సినిమా ఏదో వస్తుందంట, రాజమౌళి గారు తీస్తున్నారు. ఇక్కడ మటుకు లొకేషన్ భలే ఉంటుంది, సూపర్ ఉంటుంది. అమ్మా గాడిదా, మీ జాతికి నేను బ్రాండ్ అంబాసిడర్గా ఉంటానమ్మా. మీ జాతిని నేను పైకి తీసుకొస్తానమ్మా. ప్రపంచంలో గాడిద అనగానే ప్రపంచ యాత్రికుడే గుర్తుకు రావాలి. నిజంగా ఎంత కష్టపడతారు, ఎవ్వరూ గుర్తించారు కదమ్మా మీ కష్టాన్ని. చెప్పండి. అదిగోండి మన తెలుగు జాతి కనబడ్డారు. ఎక్కడి నుంచి అమ్మా? హైదరాబాద్ నుంచి. నాయకట్నం వర్దిల్లాలి. నాడు బిర్యానీని, పప్పు, చికెన్ మన కోసమే తెచ్చారు. అలెక్స్ ఎంజాయ్ మ్యాన్, నైస్ ఇండియన్ ఫుడ్. చపాతీ కూడా తెచ్చారు. దారిలో వెళ్తుంటే మనకి వాదిషా బీచ్ కనబడ్డది. చాలా బాగుంటుంది అని అన్నారు. వాదిషా బీచ్ బాగుంది నిజంగా, కలర్ఫుల్గా ఉంది, ప్రశాంతంగా ఉంది. ఎవరు లేరు, మీరు చూసుకోవచ్చు. ఈ కొస నుంచి ఆ కొస వరకు ఎవ్వరూ లేరు, ప్రశాంతంగా ఉంది. అలా నడుచుకొని వెళ్తాం. ఆగండి, ఏముంది, ఏం చేయాలి. సో కొండలు చూడండి ఎలా ఉన్నాయో, చెక్కిస్తున్నట్లు కదా. అయిపోయింది, ఇప్పుడు సిటీకి వెళ్ళిపోతాం. ఇంకా అయిపోయినట్లే వీడియో. బ్రెడ్ అంటండి, ఇది ఒమన్ బ్రెడ్ అట. ఒమన్ బ్రెడ్ అంటండి, తేనేసి ఇచ్చాడు. బాగుంది. ఒమన్ బ్రెడ్ను టీయా. సాయంత్రం కదా. సో రిటర్న్ వెళ్తున్నప్పుడు ఆ బంగ్లాదేశీయులు అక్రమంగా ఉంటున్న ఏరియాకి వచ్చామనండి. ఎవ్వరికి చదువు లేదు, అందరూ నాంబిషానా అనమాట. సో బ్రోకర్ల చేతిలో మోసపోయి చూడండి ఎంతమంది జనం, ఎంతమంది. నిజంగా అసలు ఇదేమైనా ఒమనా లేదంటే ఇంకేమైనా ఏదైనా ముంబై స్ట్రీట్సా అన్నట్లు ఉన్నాయన్నమాట. అందరూ బంగ్లాదేశీయులు
మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బంగ్లాదేశీలు, తర్వాత పాకిస్తానీ వాళ్ళు అందరూ కూలిపోయిన అంటే వచ్చేసి ఇంకెళ్ళరు అనమాట. ఒక దిరామ్ $200 కాబట్టి ఇక్కడే ఉండిపోవడానికి ఒక రియాల్ కోసం అలాగా ఏదో పని ఏది ఇస్తే ఆ పని. సో వీళ్ళ వల్ల మనకి అవకాశాలు కోల్పోతున్నాను. వీళ్ళు ఎంతకైనా పనిచేస్తారంట అనమాట. సో దానివల్ల అయితే ఇక్కడ సిచ్యువేషన్ అలా ఉంది. చాలా క్రౌడ్ చూడండి, మొత్తం రోడ్లన్నీ వీళ్ళే, ఎక్కడ చూసిన వాళ్ళే, ఏరియా అంతా వీళ్ళే. సో వీళ్ళ వల్ల అవకాశాలు తగ్గిపోతున్నాయండి అని చెప్పి మన వాళ్ళు చెప్పారు. సో ఆ ఏరియాకి అలా వెళ్ళాను ఒకసారి, ఎలా ఉంటుంది అనేసి చూడడానికి అయితే వెళ్ళామన్నమాట. మొత్తం బంగ్లాదేశీ వాళ్ళతోనే నిండిపోయింది మొత్తం ఏరియా అంతా. ఎలా ఉందండి వాదిషా? బాగుందండి? వీడియో నచ్చిందా? సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి. మరో వీడియోతో, మరో ప్లేస్తో, మరో దేశంతో కలుసుకుందాం. ఇట్లు మీ ప్రపంచ యాత్రికుడు, ఒమన్ దేశం, మస్కట్ రాజధాని నుంచి. జై హింద్.